నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30కు శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. సభలో 7 చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో రైతు భరోసా పథకంపై కీలక చర్చ జరగనుంది. దీని విధి విధానాలపైన ఇప్పటికే ప్రభుత్వం ఒక ముసాయిదాను తయారు చేసింది. రైతు భరోసా సహాయాన్ని ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలని, ఎలాంటి భూములకు ఇవ్వాలి, కౌలు రైతుల సంగతేంటి వంటి అంశాలపై సభలో చర్చించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంలో ఈ అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, లగచర్ల ఘటన, రైతు భరోసా, బోనస్ వంటి అంశాలపై చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారి మాత్రమే, అది కూడా ఒక్కరోజు మాత్రమే ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ రోజు సమావేశం ముగియక ముందే వెళ్లిపోయారు. ఈసారైన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.